హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అప్పుడప్పుడు నేనైతే రాణి లెక్క ఫీల్ అయిపోతా, కానీ నిజంగా నేను పని మనిషిని. ఎస్, ఐఎమ్ పని మనిషి ఆఫ్ 2 కిడ్స్. లిటరల్గా ఇద్దరు పిల్లలు పని చేస్తా అంటే పని మనిషి లెక్కనే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. బట్ లిటరల్లీ ఐ లవ్ ఇట్ అనమాట. సో మొన్న ఓట్ కోసం అటు పోయి ఇటు వచ్చిన అనమాట. ఇట్ మీన్స్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చేసాను. సో అక్కడైతే మనం బట్టలు పిండం, మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి మళ్ళీ అన్ని సంచి పట్టుకొని ఇంటికి వచ్చేసిన. మా మమ్మ అయితే ఇవన్నీ ఇప్పుడు వాష్ చేస్తుంది. నేనైతే అవన్నీ ఏమేమి వేస్ట్ వస్తువులు ఉన్నాయో అవి తీసేస్తున్నాను అనమాట. లిటరల్గా నాకు ఇద్దరు మగ పోరగాళ్ళని బాధపడాలో, మా చిక్కిబాబు నన్ను అర్థం చేసుకుంటాడని ఆనందపడాలో నాకు అస్సలు అర్థం కాదు. లిటరల్లీ వాడు పనులు ఉంటాయండి, ఎంత క్యూట్ ఉంటాయో తెలుసా. సో ఇక్కడ నేను మా చిన్నోని బట్టలన్నీ ఒక సైడ్ చేస్తున్నాను అనమాట. సో మమ్మీ మమ్మీ నువ్వు పట్టు, నేను అన్ని లోపల వేస్తా అన్నట్టు వాడి కేరింగ్, వాడి లవ్, ఆహా అమ్మాయి కూడా పనికిరాదండి అనిపిస్తుంది నాకైతే. సో లిటరల్లీ హ్యావింగ్ చిక్కిబాబు ఈజ్ ఎ బ్లెస్సింగ్ థింగ్ అన్నమాట. వాడు నా లైఫ్లో జరిగిన అద్భుతం అంటే అద్భుతమే. సో నా ఇద్దరు పిల్లలు అంతే, నాకు అంతే మంచిగా ఉంటాడు. మా చిన్నోడు అస్సలు సతాయిడు, మా పెద్దోడు నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో బట్టలన్నీ తీసేసిన, నానబెట్టి బట్టలు బకెట్ లేదన్నమాట. సో నేను మా చెల్లి ఇద్దరం మా చిన్నోడికి కనిపించకుండా ఉరుకో పరుగు వెళ్ళుకుంటా మంచిగా అయితే వెళ్ళిపోయినాం పొలంకి. సో ఇక్కడైతే ఇది దొంగతనం చేస్తామని అనుకుంటున్నాం. చూడాలి చేస్తామా లేదా అనేది. ఇంటికి రాగానే ఎంత ఆకలి అయిందండో అండి. ఫాస్ట్గా బ్రష్ దొరకలే, చేతితో తోముకొని అన్నం అయితే తినేస్తున్నాను అన్నమాట. సో మామూలుగా ఉండలే కర్రీ అయితే. మా మమ్మీ ఫిష్ కర్రీ చేసిందనమాట. రెసిపీ కావాలంటే కామెంట్లో చెప్పేయండి, చేసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.